సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో అసలు ఏం జరిగింది? ఒక మనిషి ఒక దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనడానికి సైన్యాన్నే నిర్మించాడు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చాడు. ఆ వ్యక్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ ఆయన జీవితంలో చివరి రోజుల్లో మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉన్నాయి. 1945 ఆగస్టు 18 తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని అధికారికంగా చెప్పబడింది. కానీ నిజంగానే ఆ ప్రమాదంలో ఆయన మరణించారా, లేక అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడి మరో పేరుతో జీవించారా? ఈరోజు భువి టాక్స్లో సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి టాక్స్ ఛానల్. చివరి ప్రయాణానికి ముందు 1945 నాటికి రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి ఇండియన్ నేషనల్ ఆర్మీ INA ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని సైనికంగా ఎదుర్కొన్నారు. కానీ జపాన్ ఓటమి దిశగా వెళ్తుండడంతో INA పరిస్థితి కూడా కష్టంగా మారింది. నేతాజీ మాత్రం వెనక్కి తగ్గలేదు. భారత స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించడానికి కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు. 1945 ఆగస్టులో జపాన్లో లొంగిపోయిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు నేతాజీ సోవియట్ యూనియన్ వైపు వెళ్ళి అక్కడి నుంచి తన పోరాటాన్ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఒక విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ప్రయాణమే ఆయన జీవితంలో చివరి ప్రయాణంగా మారిందని అధికారిక చరిత్ర చెబుతుంది. 1945 ఆగస్టు 18న నేతాజీ ఒక జపాన్ సైనిక విమానంలో ప్రయాణించారు. ఆ విమానం తైవాన్లో ఉన్న అప్పటి తయోక్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. అయితే విమానం కూలిపోయింది. ప్రమాదంలో నేతాజీ తీవ్రంగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందారని విచారణలో చెప్పబడింది. కొన్ని గంటల తర్వాత సుభాష్ చంద్రబోస్ మరణించారని అధికారికంగా ప్రకటించారు. ఆయన వయసు అప్పటికే కేవలం 48 సంవత్సరాలు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడి జీవితం ఇలా ముగుస్తుందని ప్రపంచానికి వార్త చేరింది. కానీ ఇక్కడి నుంచే అసలు ప్రశ్న మొదలైంది. నిజంగానే విమాన ప్రమాదంలో మరణించారా? నేతాజీ మరణంపై మొదటి నుంచే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆయన మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురాలేదు. అలాగే ప్రమాదానికి సంబంధించిన వివరాల విషయంలో కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొంతమంది నేతాజీ అనుచరులు ఆయన నిజంగానే మరణించలేదని నమ్మారు. వారి వాదన ఏమిటంటే నేతాజీ అంత సులభంగా చనిపోయే వ్యక్తి కాదు. ఆయన మరో మార్గంలో తప్పించుకొని ఉండవచ్చు. ఇలా నేతాజీ బ్రతికే ఉన్నారు అనే సిద్ధాంతం భారతదేశంలో చాలా కాలం చర్చనీయాంశంగా కొనసాగింది. అయితే దీనికి సంబంధించిన అనేక విచారణలు కూడా జరిగాయి. భారత ప్రభుత్వం నియమించిన వివిధ కమిషన్లు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది షా నవాజ్ కమిటీ, ఖోస్లా కమిషన్, ముఖర్జీ కమిషన్. అయితే ఈ కమిషన్ల అభిప్రాయం ఒకేలా లేవు. నేతాజీ విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఆయన చివరి ప్రయాణానికి సంబంధించిన సమాచారంలో ఉన్న అనేక సందేహాలు. విమాన ప్రమాదం జరిగినట్టు చెప్పబడినప్పటికీ ప్రమాదానికి సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలపై అప్పటి నుంచే చర్చ జరిగింది. అంతేకాదు నేతాజీ కుటుంబ సభ్యులు, అనుచరులు, పరిశోధకులు చాలా కాలం పాటు ఆయన మరణంపై ప్రశ్నలు లేవనెత్తలేదు. కొంతమంది పరిశోధకులు నేతాజీ విమాన ప్రమాదం తర్వాత సోవియట్ ప్రాంతానికి వెళ్ళి ఉండవచ్చని ఊహించారు. మరికొందరు ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి గుమ్నమీ బాబా అనే పేరుతో ఉత్తరప్రదేశ్లో జీవించారని కూడా వాదించారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గుమ్నమీ బాబానే నేతాజీ అని నిరూపించే ఖచ్చితమైన, అందరూ అంగీకరించే ఆధారం లేదు. అందుకే ఇది ఇప్పటికీ ఒక వివాదాస్పద సిద్ధాంతంగానే ఉంది. అసలు గుమ్నమీ బాబా ఎవరు? ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ ప్రాంతంలో ఒక రహస్యమైన వ్యక్తి గుమ్నమీ బాబా పేరుతో నివసించారనే సమాచారం. ఆయన ఎప్పుడూ తన ముఖాన్ని ప్రజలకు స్పష్టంగా చూపించేవారు కాదని చెప్పబడింది. ఆయన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు, పత్రాలు
నేతాజీ కుటుంబంతో సంబంధం ఉన్నట్టు భావించారని కొన్ని అంశాలు అనుమానాలకు కారణమయ్యాయి. దీంతో గుమ్నమి బాబానే నేతాజీనా అనే ప్రశ్న మరింత బలపడింది. కానీ విచారణలు జరిగినప్పటికీ ఈ విషయంపై తుది నిర్ధారణకు అందరూ అంగీకరించే ఆధారం లభించలేదు. అందుకే విమాన ప్రమాద సిద్ధాంతం చరిత్రలో చారిత్రకంగా బలమైన స్థానం పొందినప్పటికీ నేతాజీ మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. నేతాజీ జీవితంలోని చివరి దశను అర్థం చేసుకోవాలంటే ఆయన లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన వ్యక్తిగత భద్రత కంటే భారతదేశ స్వాతంత్రమే ముఖ్యమైనది. ఐఎన్ఏ ద్వారా భారతదేశాన్ని సైనికంగా విముక్తి చేయాలని ఆయన ప్రయత్నించారు. ఆయన ప్రసంగాలు లక్షలాది భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. జై హింద్ అనే నినాదం ప్రజల్లో మరింత బలపడింది. ఆయన రాజకీయ పద్ధతులపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన్ను ఎవరూ విమర్శించలేదు. అయితే 1945 ఆగస్టు 18న నిజంగానే ఏమైంది? విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారా, లేక ఆయన ఆ ప్రమాదం నుంచి బయటపడి మరొక జీవితాన్ని ప్రారంభించారా? చరిత్రలో అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం విమాన ప్రమాదంలో ఆయన మరణించారనే అధికారిక అభిప్రాయానికి ఆధారం ఉంది. అయితే ఆయన మరణంపై ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన సందేహాలు, ప్రయత్నాలు, సిద్ధాంతాలు ఈ కథను భారతదేశంలోనే అతిపెద్ద చారిత్రక మిస్టరీల్లో ఒకటిగా మార్చాయి. నిజం ఏదైనా నేతాజీ పేరు మాత్రం భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో ఒక విమాన ప్రమాదంతోనే ముగిసిన కథ మాత్రమే కాదు, అది ఒక ప్రశ్నను మిగిల్చిన కథ. నేతాజీకి అసలు ఏం జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎన్నో శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, నేతాజీ జీవితం ముగిసినా ఆయన దేశభక్తి, ధైర్యం, పోరాట స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ ముగియదు. ఇది భువి టాక్స్. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, నిజాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే భువి టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ.